వెల్కమ్ టు A9 టీవీ. వైఎస్ఆర్సీపీ సభలకు వచ్చే వాళ్లంతా కూలీలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం దారుణమని వైఎస్ఆర్సీపీ మహిళా నేత ప్రకాశం జిల్లా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పలు దళిత సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాడ సుజాత మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సభలకు వచ్చే వారి గురించి చంద్రబాబు ఆనుకో మాట్లాడడం దారుణమని, వారు మనుషులు కాదా అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో దళిత నాయకులు చప్పిడి వెంగళరావు, సువర్ణ, బడుగు ఇంద్రలు తదితరులు పాల్గొన్నారు. అడుగుల విగ్రహాన్ని మరి విజయవాడలో పెడతానని చెప్పేసి అందరిని కూడా మోసం చేసి కనీసం ఫౌండేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో మరి గౌరవ సీఎం గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 127 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడ నడిపొడ్డిన మరి స్థాపించి గౌరవాన్ని మరి దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని మరి పెంచే విధంగా వారి నిర్ణయం అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు మరి 125 అడుగుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతగానో పొడిగించిపోయిందని చెప్పడం తెలిసేది. అంటే భారత రాజ్యాంగ నిర్మాతగానే మోసం చేసేటువంటి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్ర బృందం, అలాగే మరి ఈ రోజున ఎవరైతే మరి బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉంటూ దళితుల మధ్య మరి అనేక రకాలుగా చిచ్చు పెడుతూ మరి పార్టీలకు కానివ్వండి, అలాగే మా యొక్క ప్రభుత్వానికి కానీ మా యొక్క నాయకత్వంలో కూడా చిచ్చు పెడుతూ మరి అనేక రకాలుగా వాళ్ళు మభ్యపెట్టే దిశగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి మనం చూస్తున్నాము మరి గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరిని కోరుకుంటారా అని ఎంత నీచంగా, అంటే ఎస్సీలు అంటే ఎందుకు, ఓట్లేమో మావి, సీట్లేమో మేమంతగానో కష్టపడి మా ఓట్లని మీరు వేసుకొని మీరు అధికారాలు చేతికించుకొని చివరికి దళితుల్ని మీకెందుకు రాజ్యాధికారం అని అంటారు. భారత రాజ్యాంగంలోనే మనకి నిర్మించబడింది దళితులకి కూడా రాజ్యాధికారం హక్కుని సాధించుకునే విధంగా మరి రాజ్యాంగంలో నిర్మించబడితే మరి ఈ రోజున మరి టీడీపీ వాళ్ళు ఏ రోజునైనా సరే దళితులకి ఒక సముచిత స్థానాన్ని కల్పించారా? నామినేట్ పదవుల్లో మరి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అవకాశం కల్పించారు? నాలాంటి వాళ్ళు ఎంతమంది మేయర్లు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, అలాగే మున్సిపాలిటీ చైర్మన్లు అయ్యారు, అలాగే అనేక రకాల పదవుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకెంతో సముచిత స్థానాన్ని కల్పిస్తుంటే మరి టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా దళితులకి సరైన సముచిత స్థానం ఇవ్వకపోగా అసలు మీకెందుకు రాజ్యాధికారం ఒకలైతే మరి బీసీ తోకలు కత్తిరిస్తాం ఒకలైతే అసలు చింతమీద ప్రభాకర్ అయితే మీరు ఇళ్లలో పాస్ పని చేసుకోవడం తప్ప మీరు రోడ్డుపై తిరగడానికి కూడా మీరు పనికిరా అని చెప్పేసి అంత నీచంగా మాట్లాడితే మరి అలాంటి వాళ్ళకి దళితులు నిజంగా మరి మా యొక్క సహకారం మీకు అందిస్తారా అనే దాని మీద ఒకసారి మీరు ఆలోచించండి. ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా సరే అసలు మేము ఎస్సీలో అంటే 2 కులాలు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు లాంటివి. మేమందరము కూడా అన్నదమ్ములా కలిసిపోతూ మరి మేము పని చేసుకుంటూ పోతుంటే మరి మా మధ్యన చిచ్చు పెడుతున్నారంటే మమ్మల్ని విడదీయడానికి మీరు తీసుకున్న కుట్రలు తెలియకుండా ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి ఈ మీడియా ముందు తెలియజేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా కార్పొరేషన్లు పెట్టి మరి ఎస్సీలందరికీ కూడా అనేక రకాల పథకాలు ఇచ్చి మరి ఎంతగానో ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో మాల్ కార్పొరేషన్ పెట్టారు, మాది కార్పొరేషన్ కూడా పెట్టారు. సముచిత స్థానాన్ని కల్పించి 2 పనులాగా మమ్మల్ని చూసుకుంటూ మాకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి మమ్మల్ని ముందుకు తీసుకుపోతూ రాజ్యాధికారులను కూడా మరి అవకాశం కల్పిస్తూ అంతేకాకుండా మంత్రి పాత్రలను కూడా ముఖ్యమైన స్థానాన్ని కల్పిస్తూ ఆ రకంగా మరి మమ్మల్ని గౌరవిస్తూ ఉంటే మరి మీరెందుకు ఇంత కుట్రపూరితమైన విషం చిమ్ముతున్నారనేది మేము మీడియా మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఎన్ని కుట్రలు కుటుంబాలు పన్నప్పటికీ కూడా మేమంతా ఒకటిగా ఉన్నాము, మేమందరము కలిపి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా మరి మీకు తెలియజేస్తున్నాము. అందులో ఇప్పుడు మనకి పెత్తందారులకి పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మొన్న కూడా చంద్రబాబు నాయుడు అన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్కి ఎవరు వస్తున్నారు, కూలి జనం వస్తున్నారు అని చెప్పారు. అంటే కూలి జనం మనుషులు కాదా? మాలో ప్రవహించేది కూడా రక్తం కాదా? మేము తింటున్న అన్నం కాదా? మరి మీరు ఎందుకు మమ్మల్ని అంత చెవి చూపు చూస్తున్నారు? ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించాలి. నిజంగా ఎస్సీలు నిజంగా ఒకసారి గ్రహించాలి. మనకి కనుక టీడీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మనం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతామో ఒకసారి గ్రహించాలి. అంతేకాకుండా మైనారిటీలకు అంటే క్రిస్టియన్ మైనారిటీ కానివ్వండి, ముస్లిం మైనారిటీలు కూడా మరి ఆ యొక్క రాష్ట్రాల్లో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, క్రైస్తవులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు బీజేపీ గవర్నమెంట్ అయితే అంతా మనకు తెలియడం లేదా? కాబట్టి ఒక్కసారి మరి ఎస్సీ సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కనుక అంటే టీడీపీ అనుకో వాళ్ళ యొక్క మిత్ర బృందం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మన ఎస్సీని
పాత్రలను తొక్కేస్తారని అన్నప్పుడు ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఓటర్స్ అందరూ కూడా మనకి భారీ ఎత్తున మరి ఓటింగ్ వేసి మరి ఆ మంచి మెజార్టీతో ఇక్కడ ఒంగోలు మరి వాసనను అలాగే మరి ప్రకాశం జిల్లాలో మరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి చివరికి భాస్కర్ రెడ్డి గారిని కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ సపోర్ట్. ఎందుకంటే ఈ వేదిక మీద ఉండే వాళ్ళు మాకందరికీ కూడా ఏదో ఒక పదవి ఇచ్చి మరి మా వాసన ఎంతో మమ్మల్ని మాకు సంస్థ స్థానం కల్పించి మమ్మల్ని గౌరవిస్తున్నారు. వాసన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా కుల మతాలు అనేది వారి దృష్టిలో ఎప్పుడూ ఉండదు. అందరినీ కూడా సమానంగా చూసే నాయకుడు. మేమందరము కూడా ఆయన బెడ్రూమ్లోకి కూడా వెళ్ళి మరి వారు ధైర్యంగా మాట్లాడి మాకు ఏది కావాలో తెచ్చుకునే సత్తా ఉండే మరి నాయకుడు. అలాగే మాకందరూ కూడా ఎంతో చనువిచ్చిన మరి నాయకుడు, మంచితనానికి మారు పేరు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమగా అన్నాన్ని పిలిపించుకున్న నాయకుడు. ఈ రకంగా మా మధ్యన మా ఊళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్న మేము ఆ విషయంగా భావిస్తున్నాము. అలాగే మరి త్వరలోనే మంచి మెజార్టీతో వారు గెలిచి అలాగే మళ్ళీ కూడా మంత్రి పదవిని అధిరోహించాలని చెప్పేసి మరి మా ఎస్సీ తరఫున మరి కోరుకుంటూ ఖచ్చితంగా మరి ఎస్సీ ప్రజలందరూ కూడా దళిత వర్గాల దళిత సంఘాల వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఈ మీడియా ఒకగా మీరందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే మనం బాగుంటాము అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరి సెలవు ఇస్తాం. బీజేపీ జనసేన కూటమితో మేము రేపు గెలుస్తాము రేపు అని చెప్పి నమ్మకంతో ప్రజల్లోకి వస్తున్నామని చెప్పారు. ఒకసారి ఎస్సీలో మనము ఎస్సీలు ఉన్నాము. మన ఎస్సీలు 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాల్లో మనకి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒకసారి గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రతి ఒక్క కులానికి మనకి 2 కళ్ళుగా మనం చూసుకుంటున్నాడు. మన కులాలు చూసుకొని ప్రతి ఒక్కరికి మాలలకు కానీ మాటలకు కానీ తగు న్యాయం చేశాడు. కానీ మన మీద మనకి చంద్రబాబు ఏం చేస్తున్నాడు, మీరు ఇద్దరు కొట్టుకోండి నేను చూస్తానన్నట్టుగా అతను చేస్తున్నాడు. కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రతి ఒక్కరికి ఒక మాలలకు కానీ మాదిగలకు కానీ ఇప్పుడు మనకి మినిస్టర్ పదవులు ఇచ్చారు. అలాగే మా ఒంగోలులో ఇక్కడ కూర్చున్న డయాస్ మీద కూర్చున్న వాళ్ళందరికీ మాకు వాసన పదవులు ఇచ్చున్నారు. కానీ వాసన ఏ రోజైనా మమ్మల్ని 2 కళ్ళుగా చూశారు. ఈ మధ్య ఒక అతను అంటాడు మాదిగల్ని వాసన చూడడు అని అంటారు. కానీ మాదిగలన్నా మాలలన్నా వాసనకి చాలా అన్నమాట. మమ్మల్ని మీరు ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మొన్న ఈ మధ్య మణిపూర్లో ఒకటి జరిగింది. క్రిస్టియన్స్ని తరిమి కొట్టి ఎంత దారుణంగా చేశాడో ఒకసారి గ్రహించుకోండి. రేపు బీజేపీ కనుక వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన 3 కూటమిలు కలిపి వచ్చిందంటే మన ఎస్సీలు ఎంత అనుభవిస్తారో ఒకసారి గ్రహించండి. ప్రజలు మీరే ఒకసారి తెలుసుకోవాలమ్మా. ఈ రోజు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో కనుక మీరు చూస్తే అసలు ఒక ఎస్సీ వెళ్ళి అక్కడ బట్టలు ఉతికిందని చెప్పి బీజేపీ వాళ్ళు ఎంతమంది వచ్చి ఆ అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా ఆ రకంగా ఆ అమ్మాయిని కొడుతున్నారంటే అది మరి జనాల్లో పెడితే జనాలు చూడాలి. తప్పనిసరిగా చూసి మనం బీజేపీ రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా, మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి ఎంత మేలు జరిగిందని ప్రజలు మీరే తెలుసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ ఒంగోలు మన వాసనని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని రాష్ట్రంలో విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టి రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టివేస్తే 20-20 విజయంతో వచ్చినటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగత్వాలు చేస్తూ లక్షలాది కోట్ల సప్లై నిధుల్ని జన్మభూమి కమిటీ సభ్యులకి విరామ పేరుతో దోచిపెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు అని చెప్పేసి ఘంటాపదంగా మోసపూరిత మాటలతోటి దళితులు మభ్య పెడతా ఉన్నాడు. అంటే చంద్రబాబు పాలనలో ఈ సంక్షేమ పథకాలు పేరుతోటి లక్షలాది రూపాయలు అన్నీ కూడా నేను జేసీపీలు ఇచ్చాను, ఇతిహాస కార్లు ఇచ్చాను, నేను నాలుగు ఇచ్చాను చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి గూగుల్ కొట్టినా ఏది కొట్టినా కూడా కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో జన్మభూమి కమిటీ సభ్యులు బినామీ పేరుతోటి ఎన్ని దోచుకున్నారు. ఏ ఒక్క కుటుంబానికి కూడా, ఒక పేద కుటుంబానికి కూడా ఒక లోన్ కూడా రాలేదు చంద్రబాబు ప్రభుత్వంలో. కానీ సంక్షేమ పథకాలు రద్దు చేసి అని చెప్పేసి మోసపూరితమైనటువంటి దుష్ప్రచారాన్ని లేవనెత్తాడు ఈ రాష్ట్రంలో. జగనన్న వచ్చిన తర్వాత జగనన్న
జన్మభూమి కమిటీ బినామీ పేరు అంటే దోచుకున్నారు. అట్లా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పేద వర్గాలకి నవరత్నాల పేరుతోటి ప్రతి కుటుంబానికి అందే విధంగా రాయితీలను అందే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకం అందేలా చేసినటువంటి గనుడు జగనన్న. చంద్రబాబు ఆయన ప్రభుత్వంలో ఒక సర్వే చేయించుకున్నాడు, ఆయనే వెలుగు సర్వే చేయించుకున్నాడు. ఆయన ఒక్కడే నా ప్రభుత్వం ఎలా ఉంది చెప్పండి అని. ఆయన ప్రభుత్వంలో ఆయన చేసుకున్నటువంటి సర్వే వెలుగు సర్వే ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు పస్తులుంటున్నారని, కోట్లాది మంది ప్రజలకి ఇల్లు స్థలాలు లేవని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సర్వే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని పక్కన పెట్టేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, విద్య లేదని చెప్పారు సర్వేలో, దానికి కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. 30-50 సంవత్సరాల మధ్య యువకులు అనాథకు చనిపోతూ ఉన్నారని చెప్పారు. ఇవన్నీ అతను చేసిన సర్వేనే. ఒక్కటి కూడా ఆయన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, మునుపొద్దు వాల్పడ్డట్టుగా. అయితే ఈరోజు మోసపూరిత వాగ్దానాలతోటి మోడీ ఆర్ఎస్ఎస్ బహిరంగ అజెండాతోటి రాజ్యాంగాన్ని మారుస్తాము, 400 ఎంపీ సీట్లు మాకు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి ఈరోజు ఘంటాపథంగా మోడీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయా రాష్ట్రాల్లో ఆయా కూటమిలతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మోడీ యొక్క విధానాలకి, మోడీ యొక్క రాజ్యాంగాన్ని మార్చే బంధానికి ఇక్కడ టీడీపీ జనసేన జతకట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి, అంబేద్కర్ మన ఇచ్చిన హక్కుల్ని కలరాయడానికి వీరంతా కుట్రబన్ని మోడీతో జతకట్టి ఆ దళితుల అభివృద్ధిని అడ్డుకోవటానికి ఒక కపట క్రమంగా నటిస్తూ ఉన్నారు. కాబట్టి దళిత గిరిజనులు అర్థం చేసుకోవాలి, మనకి ఎవరు కావాలి ముఖ్యమంత్రిగా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మనం ఎవరికి ఓట్లు వేయాలో మీరు నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా మన అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మరోసారి